మనుష్య పని అనుకో, ఉద్యోగం సాధించాలి సాధించాలి సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పపడతావు. ఇల్లు కట్టాలి కట్టాలి కట్టాలి, ఓకే ఇల్లు కట్టావు, సప్పపడతావు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళా ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. 4 సంఘాలు కట్టాలి 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 కట్టాలనుకున్నాడు పాస్టర్ గారు. 4 సంఘాలు కట్టిన తర్వాత సైతాన్ వచ్చి కూర్చుంటాడు. వాడు నీ పక్కన వచ్చి కూర్చొని అమ్మయ్య అంటాడు. వాడు ఎందుకురా నువ్వు అమ్మయ్య అన్నావు అనుకో, నీకోసమే 4 కట్టాలనుకున్నావుగా, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎట్టకేళ్ళకు 4 కట్టావు, ఇంక చాలు ఇంక చాలు. అటు చూడు ఇటు చూడు అటు చూడు ఇటు చూడు, ఇన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాలా నువ్వు, ఇప్పుడు చూడు ఇన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి 4 సంఘాలు 4 సంఘాలు 4 సంఘాలు 4 సంఘాలు అని తిరిగావు, కట్టావుగా, ఇప్పుడు అటు చూడు ఇటు చూడు అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 4 సంఘాలు నీకు చెప్పింది ఎవడురా లూసి, 40 సంఘాలు రా అని చెప్పాలా. అంటే గురిని దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళా శూన్యమే మిగిలిద్ది. కావాలంటే చూడండి, ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని. స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదు ఆమెకి. సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు, నీకు అర్థం కావాలి. లోకస్తుల గురించి చెప్తున్నా విను. అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఈమెకి కనీసం అవకాశం కూడా ఇలా, ఎందుకంటే నటన చేతగాల. ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతగాలేదని పక్కన పెట్టారు. రోషం వచ్చింది, పట్టుబట్టింది. కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి, నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది. ఇక అదే గురి, అదే గమ్యం, అదే ఆహారం, అదే నిద్ర, అదే 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 అదే. మరొక ఆఫర్ వచ్చింది, మంచిగా నటించింది, చక్కగా ఇక డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ 1లో నిలిచింది. కొట్టవాకండి, మీకు మైండ్ పోయింది. దేనికి కొట్టాలి దేనికి కొట్టకూడదో తెలియదు. టాప్ 1 అనగానే టపటపట కొట్టబోతారు. అందుకని ముందే చెప్తున్నాను నేను, ఆగండి, కొంచెం ఆలోచించి కొట్టండి, పిచ్చి పిచ్చికి చేయకండి. స్తోత్రం అయితే చెప్పండి ప్రభువుకి. గోల్ రీచ్ అయింది. ఏంటి గోల్? రకరకాల పేర్లు ఉంటాయి నటీమణులకి. ఈమె గోల్ ఏంటో తెలుసా? మహానటి అంటే ఏంటో తెలుసా? ఇక నన్ను మించిన నటి ఉండకూడదని, నన్ను మించిన నటి ఉండకూడదని గోల్ పెట్టుకుంది. గోల్ రీచ్ అయింది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 30 years 35 yearsకే ఆ గోల్ రీచ్ అయింది ఆమె. వాట్ నెక్స్ట్? ఇంకెట్లా అయిపోయిందంటే ఒక యువరాణిలాగా అయిపోయింది. ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా. కారుల్లో అప్పట్లో టాప్ 1లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి. పనివాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు. మీకు తెలుసా, ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయడానికి, ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మెడ మీద వేసుకుందామే. ఒరిజినల్ నగలు, గిల్టు కాదు. ఆమెకి ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పనివాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా? ఆమె బట్టలు కుట్టేవాళ్ళు, ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇళ్ళు వాళ్ళకి కేటాయించి అచ్చంగా వాళ్ళు ఆమె కోసం అందులోనే బతికారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి. సామాన్యమైన విషయమా? మహారాణికి ఉంటుందా? మహారాణికి ఉంటుందేమో ఆ భోగం. తర్వాత ఈమెకి వచ్చింది. అంటే అనుకుంది మహానటి కావాలని అయ్యింది, సంపాదించాలనుకుని సంపాదించింది, ఒక వెలుగు వెలగాలనుకుంది, వెలిగింది. వాట్ నెక్స్ట్? అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, పడి లేచి ఎక్కింది. ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి చెప్పనా? ఇక దిగటమే. ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా?
ఇక దిగటమే. మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది. మైండ్ పనిచేయని వాళ్ళకి నేను నా వల్ల కాదు, కానీ మైండ్ బాగున్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమైతే నేను చెప్పింది. నిజంగా అదే జరిగింది తన లైఫ్లో. అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా? ఇక దిగటం మొదలుపెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది. మహానటి 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 అని నన్ను గనపరుస్తున్నారు, మరి మహానటికి వేషాలు వెయ్యి అని. అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి. ఎందుకో తెలుసా? ఒక వ్యసనానికి అలవాటు పడింది, త్రాగుడు. ఎదురు లేదు, టాప్ 1 శిఖరాగ్రానికి చేరింది. ఇక దిగటం మొదలుపెట్టింది. ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుంది, వాటి దెబ్బ కొట్టాడు. ఇక డ్రింక్కి అలవాటు అయింది. ఇక తాగుడు 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 తాగుడు. ఎంత మహానటి అయినా, ఎంత గుర్తింపు ఉన్నామైనా, మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్ట తీసుకుంటారు? వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చారు. తాగి నిద్రపోవటం ఏం ఆకారం మారిపోయింది. చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకి సరిపోయేటట్టు తయారైంది. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తా ఉన్నాను. చివరికి ఏమైందంటే, హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. గతంలో మీకు ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూపించా. అదిగో అది ఆమె ఫోటో, తుది దశలో. ఆమె ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకు అలాంటి పరిస్థితి? చాలా నాన్న తీసే, వాళ్ళకి ఎందుకు తెలియదు, నాకంటే పండితులైతే వాళ్ళు. నేను మ్యాటర్ మొదలు పెట్టగానే ఫలానావులే మాకు తెలుసులే అని పక్కన వాళ్ళకి పొడిసే ఉంటారు ఈ పాటికి. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. అంటే ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి? కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా? పర్సన్ వచ్చాడా? త్రాగుడు వచ్చిందా? చాలా మంది హీరోలు అందగాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వడికి వెళ్ళి చూడలా. కొండ ఎక్కిన తర్వాత ఒక జఫాగాడికి వెళ్ళి చూసింది. మాట చెబుతున్నా, ఏం అనుకోవద్దు. కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా, ఇంకొకటి రాలా. కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడొచ్చింది చీకటి. ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు. ఎంతమందికి అర్థమైంది? అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయింది శోధన. నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన. అందుకే నేను చెప్తున్నాను, తృప్తి చెందకూడదు. నువ్వు రీచ్ అయ్యే కొద్దీ గోల్ పెరగాలి. జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి. పాపం ఆమె అన్యురాలు, దేవుణ్ణి ఎరగదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఓకే తండ్రి. కష్టపడి కిందపడి లేచి మరి అట్టబడి చిన్నగా అడదాగా చేరిందనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చాం అందుకుంటున్నావు అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి? దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఏంది 50 మందేనా? 50 మందే? లేదు, నీకు ఎక్కువ కృపిస్తాను. 100 మందిని పట్టగలవు పదా.
100 మంది అయింది ప్రభా. 100 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా, 1000 మందిని పడదు కాని పదా. 1000 మంది అయ్యారు ప్రభా. 1000 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా, 10,000 మందిని పడదు కాని పదా. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకటి అనుకున్నది సాధించాం అని తృప్తి చెందొద్దు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలు కూడా నేను గెలవవు. అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆకర్షణలలో, ఈ ఉచ్చులలో చిక్కుపడకుండా తప్పించుకోవాలి అంటే పరుగు పందెంలో నువ్వు పరిగెత్తుతూ ఉంటేనే మంచిది. నీ దర్శనాన్ని విస్తరింపజేసుకుంటేనే మంచిది. నీ భారాన్ని పెంచుకుంటేనే మంచిది. ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుతుంటేనే నీకు భద్రత. ఏదో ఒకటి గురి పెట్టుకొని కష్టపడుతుంటేనే నీకు సెక్యూరిటీ. తృప్తి చెంది ఆగావా, అవుట్. తృప్తి చెంది ఆగావా, దెయ్యాలని చేరితే నీ చుట్టూ ఇక కిందకి లాగుతాయి. ఓకేనా? ఇప్పుడు ఒక పాట పాడదాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. ఒకసారి మీ జీవితాలు మీరు ఆలోచించండి. నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు. అసలు ఏంది, ఎట్లా గడుస్తుంది నీకు రోజు? నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు, ఏ బాధ్యత లేదండి. ఉదాహరణకి దేని గురించి కూడా ఆరాటం లేదు నీకు. ఎట్ట గడుస్తుంది నీ రోజు? నేను చెప్పనా? పిచ్చెక్కింది నీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎక్కిద్దా ఎక్కదా? ఇక పిచ్చిలో పడ్డట్టుండి ఏం చేయాలో అర్థం కాక, ఏమండి, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి రెక్కలు తేవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇల్లు సంసారాలు అనిపిస్తుంది. టపా 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 చూస్తుండగానే అయిపోయింది. అది అయిపోయింది. పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పనోళ్ళు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు, ఇంక అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇంకేముంది? ఇంక చావటమే. నేను చెప్పేది వాస్తవం అండి. ఇంకేం అయిపోయింది కదా, రీచ్ అయ్యాం కదా. అప్పటిదాకేమో రోగం వచ్చినా సరే డాక్టర్కి ఏం చెబుతారు? నా పిల్లల కోసం నేను బతకాలి. డాక్టర్ గారు, నా పిల్లల కోసం నేను బతకాలి డాక్టర్ గారు అని. అంతా అయిపోయింది, రీచ్ అయ్యింది. ఇప్పుడు పిల్లలు కూడా గట్టెక్కేశారు. ఇంక వాట్ నెక్స్ట్? ఏముంది చేయడానికి? లోకంలో ఏం పని లేదా? అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నీ బ్రతుకంతటికి సరిపోయినంత పని ఉంది, రా. ఏమీ లేదు, ఏ పని లేదు, ఎందుకు అనుకుంటావు? పిచ్చి మొఖమా, రా. నీ ద్వారా నేను ఆత్మని రక్షించుకుంటాను, నా పరిచర్య చేద్దు గాని రా, ప్రార్థన గుంపుల్ని తయారు చేద్దు గాని రా, అనేక ప్రాంతాలు దర్శిద్దు గాని రా, అనేక ఊళ్ళు తిరుగుతూ గాని రా, నీ బంధుజనాల దగ్గరికి నేను పంపిస్తారా? పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళని పట్టుకో, సాక్షిగా నిలువు.
అనేక ప్రాంతాలు తిరుగు. ఇప్పటిదాకా నీ కోసం, నీ పిల్లల కోసం కష్టపడ్డావు. ఇప్పటిదాకా నీ కోసం, నీ ఇంటి కోసం, కేవలం నీ ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు. గట్టెక్కారు. ఇప్పుడు రా, ఇప్పుడన్నారా రా రా పూర్తి కాలం. ఇక నా దగ్గర రిటైర్మెంట్ లేదు. చాలా మంది జాబ్స్ చేస్తారు, రిటైర్ అవుతారు. వాట్ నెక్స్ట్? ఇక సావటమే. చచ్చిందాకా, ఏదో మంచి కంపెనీ జబ్బు వచ్చిందాకా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే ఎదురు చూడటమే. ఇంకా ఏం కంపెనీ జబ్బు రాలేదు ఏందబ్బా అని. దేనికి? పోవటానికి. నో 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 నో. యేసయ్య సేవలో రిటైర్మెంట్ లేదు. యేసయ్య ఇచ్చే జాబులో రిటైర్మెంట్ లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. బతికినంత కాలం నువ్వు చెయ్యి, నీ ఓపిక, పరిగెత్తు. 40 ప్రాంతాలు తిరిగావు, కట్టావు. 40 ప్రాంతాలు గురిపెట్టుకో. నా ప్రాణం పోయే లోపు 40 ప్రాంతాలను చుట్టుముట్టాలి. 40 ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి. 40 ప్రాంతాలని నా ప్రభు చేతికి అప్పచెప్పి ఎక్కాలి. నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నా ప్రాణం పోయేటప్పుడు నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నేను రథం ఎప్పుడు ఎక్కాలో తెలుసా? ఇప్పుడు 4 ప్రాంతాలు ప్రభావితం చేసి, ఇంకా 40 ప్రాంతాలు ప్రభావితం చేసి, అప్పుడు నా తండ్రి పంపిస్తాడు. అప్పుడు ఎక్కిపోతారు రథము పైన. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కాలి రథం? నా దేవుని కొరకు కొంతైనా సాధించిన తర్వాత ఎక్కాలి రథం. ఈలో పంపుతానన్నా వద్దని చెప్పాలి. ఇప్పుడే వద్దులాగో, పని చేయాలా, నీ పని చేయకపోతే ఎట్లా అని తీర్మానం చేయటమే కాదు, లైన్లోకి రావాలి.